హాయ్ మామ, మనం లాస్ట్ వీడియోలో అయితే గండికోట అయితే చూపించాం కదా. అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. మనం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. జమ్మల మడుగులోనే ఇదైతే ఇల్లు. ఆడికి వస్తాను మా వాడైతే స్నాప్ దిమ్మంటారు, అది దొరికితే ఆడుకుందాం అనేసి. దాంతో అయితే ఆడుకుంటాను చిన్న పిల్లడు మాదిరి. చిన్నప్పుడు బాగా ఆడుకుంటా ఉండే మా వాడితో అయితే. ఇప్పుడు మళ్ళీ దొరికిందని చెప్పి ఆడుతానే ఉన్నాడు వాడైతే. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే. అక్కడైతే ఒక 5 నిమిషాలు ఉండే మామ. దాని తర్వాత రిటర్న్ అయిపోయినాం. మనం బేలం కేవ్స్ అయితే వెళ్ళాలనేసి. సెంటర్ చూడండి ఎంత బాగుందో. జమ్మల మడుగు నుంచి ఒక 60 కిలోమీటర్స్ మా బేలం కేవ్స్. అక్కడికి వెళ్తా ఉంటే గూగుల్ మ్యాప్స్ ఏమో ఫ్యాక్టరీ లోపలికి అయితే ఎత్తుకొని వచ్చింది. సెక్యూరిటీ ఏమో ఆపేసినాడు, ఎందుకు వచ్చినాడు లోపలికి పర్మిషన్ లేకుండా అయితే. స్కూల్ పిల్లలు అయితే చూడండి ఏదో ధర్నా అయితే చేస్తున్నారు అక్కడైతే. బేలం కేవ్స్ వెళ్లే రూట్ అనమాట. ఇంకా మనం బేలం కేవ్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి ఒకసారి అయితే ఎంత మంచిగా ఉందో బయట ఎంట్రన్స్. ఓపెన్ ఏరియా అయితే చాలా ఉంది మామ. అటు ఇటు మొత్తం మధ్యలో అయితే రోడ్డు ఉంది. చాలా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మనం 1 కిలోమీటర్ పైన అయితే మంచిగా చెట్లు అయితే ఉన్నాయి. మంచి గాలి అయితే వస్తుంది. సూపర్ గా అయితే ఉంది మా మొత్తం లొకేషన్ అయితే. మేము వెళ్ళే టైంకి చాలా మంది అయితే రిటర్న్ అవుతా ఉన్నారు. మొత్తం కార్లు అన్ని అయితే ఫుల్ గా ఉన్నాయి. సెక్యూరిటీ అయితే లోపల అయితే పెట్టమన్నాడు బండి. ఇంకా లోపలికి అయితే తెచ్చేసాం బండి అయితే. లోపలికి అయితే వచ్చేసి బండి అయితే పెట్టేసాం అనమాట. ఇంకా టోకెన్ అయితే తీసుకున్నాం లోపలికి వెళ్ళడానికి. 70 రూపీస్ అనమాట ఒక టోకెన్ అయితే. ఇది ఏపీ టూరిజం కింద అయితే ఉంది మామ. 2002లో అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. బయట ఎంట్రన్స్ అయితే బాగుంది, పిల్లర్లతో అంతా అయితే. చూడండి ఒకసారి అయితే. టికెట్ ఒక 70 రూపీస్, మళ్ళీ బైక్ ఒక 10 రూపీస్ అయితే కట్టాలి మామ అక్కడ బండి ఆపినందుకు అయితే. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం టోకెన్ ఇక్కడైతే ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి మామ. బ్యాగ్ అక్కడైతే పెట్టేసాం. చూడండి ఒకసారి అయితే. మనం కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేను బుర్రా కేవ్స్ కూడా చూసినా, దానికన్నా బాగుంటుందేమో అని అయితే అనుకున్నాను. అంతగా అయితే లేదు. చూడండి ఒకసారి అయితే మీరు. ఇన్ని మెటికల్ అయితే దిగాలన్నమాట. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయినా. కొండ మీద అయితే గోడ అయితే కట్టేసారన్నమాట. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి ఒకసారి. మొత్తం కొండనే మామది అయితే. కొండని పగలగొట్టి దారి అయితే పెట్టారనమాట మనకి ఎంట్రన్స్ అయితే. అది ఎంట్రన్స్ లోనే హాల్ అయితే ఉంటుంది అనమాట ఒకటి. ఫస్ట్ ఈ కేవ్స్ ని వీడియో తీసిన రాబర్ట్ అని ఆయన అనమాట. 1884లో అయితే తీసాడనమాట. ఇంకా 1992లో అయితే జర్మన్ టీం వాళ్ళు అయితే ఈ కేవ్ అయితే కనిపెట్టినారంట మామ. 2000లో అయితే మన ఏపీ టూరిజం వాళ్ళు అయితే తీసుకున్నారు. 2002లో అయితే మనకైతే ఓపెన్ చేశారనమాట. అందరు చూసేటట్లయితే ఫోటోల కోసం అయితే నిలబడినాడు. అప్పుడైతే పైన నుంచి అయితే వ్యూ చూడడం అంత డౌన్ అయితే ఉంటుంది. అంత డెప్త్ అయితే రావాలి మనం అయితే లోపలికి. ఇంకా మనం లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మొత్తం అన్ని లైట్లు అయితే అన్ని అయితే ఉన్నాయి. మనకి ఇక్కడైతే గాలి అయితే అస్సలు ఉండదు మామ. లోపలికి వెళ్తే ఇంక అంతే ముసలి వాళ్ళు వచ్చినప్పుడు అయితే. ఈ చోట్ల అయితే అసలు లైటింగే పెట్టలా మామ. వీళ్ళైతే అసలు చూడండి ఎంత ముబ్బుగా అయితే ఉందో. చిన్నపిల్లలు వస్తే భలే భయపడతారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఫుల్ లైటింగ్ అయితే ఉంది. చూడండి ఆ కేవ్స్ అయితే ఎట్లున్నాయో పైన కింద అంతా అయితే. మేము లోపలికి ఎంటర్ అయితే అందరు జనాలు అయితే వచ్చేసారు మామ లోపలికి అయితే. మొత్తం ఫ్యామిలీస్ వాళ్ళందరూ అయితే. జస్ట్ మిస్ మా బురదలు అయితే కాలు పెట్టినా మా వాడైతే ఎట్టో కాపాడినాడు. లేదంటే ఇంక అంతే మన పని అయితే. అందరూ ఒక సైడ్ నుంచి అయితే పోతున్నారు చూడండి ఆ బురద వల్ల అయితే. లేదంటే అటు సైడ్ నుంచి అయితే అందరూ వెళ్ళిపోయారు తొందరగా. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అంట మామ. లోపలైతే ఎన్నో దారులు ఉన్నాయి మామ. అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, లెఫ్ట్ రైట్ అన్ని చాలా దారులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఎంట్రీ అయితే క్లోజ్ చేసింది, కానీ మేము లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఫౌంటైన్ ఏదో ఉండింది అనమాట ముందైతే. ఇంకా లోపలికి దారి ఉంది కానీ క్లోజ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటే వస్తానే ఉండదు మామ. ఈ మెటికల్ ఎక్కి అంత పైకి అయితే పోవాలి. అందరు వెళ్తానే ఉన్నారు. ఎంత లోపలికి ఉన్నదో అంత లోపలికి అయితే ఉందన్నమాట. ఈ హైట్ అయితే చూడండి మామ. కరెక్ట్ మనిషి అంత హైట్ అయితే ఉంటుంది ఈ కేవ్ లోపల అయితే. అక్కడక్కడ బెంచ్లు కూడా ఉంటాయి మామ కూర్చోడానికి అయితే. రెస్ట్ అయితే తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయితే అయిపోతారు. ఇది లోపలికి 1 కిలోమీటర్ అయితే ఉండదు మామ. ఒకటే లైట్ పెట్టి ఉన్నారు. చెత్తనాయాలు చూడండి గవర్నమెంట్ వాళ్ళు అయితే. అసలు ఒక ఎండ్ ఎగ్జిట్ అయితే లేదు. వెళ్తానే పోతా ఉంటే వస్తానే ఉండదు అనమాట. ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రన్స్ అనమాట దీనికైతే. మా వాడు వద్దురు అంటే ఆడాడుకో తీసుకుపోతాను లోపలికి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతారా అని చెప్పి చూడండి. అసలు సిగ్నలే లేదు మా ఇంట్లో వాళ్ళకి అయితే ఫోన్ చేద్దామంటే. ఇంక నేను వీడియో తీసుకుంటా పోతున్నాను చూడండి. మా వాడైతే పాటలు పాడుకుంటా ముందరైతే పోతున్నాడు చూడు మా లోపలికి ఎంటర్ అయితే ఉంటే ఎంత నేరోగా ఉంది రోడ్ అయితే. అస్సలు మంచి బట్టే అంత కూడా లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా నేరోగా అయితే ఉంది మా. అస్సలు లోపలికి అయితే పోలే. మా వీడియో అయితే తీయలేకపోయినా అంత ముబ్బు అయితే ఉండింది అనమాట. లైటింగ్ లేదు అక్కడ. లోపల పోయి వచ్చేసరికి మా పని అయితే అయిపోయింది మా. షర్ట్ మొత్తం అయితే తడిచిపోయింది. ఒకటే ఎగ్జిట్ అయితే ఉంది దీనికైతే. ఇంకా బయటకి అయితే వచ్చేసాం. బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత పెద్దదైతే ఉంది ఇక్కడైతే. ఆ నుంచి యాగంటికి అయితే స్టార్ట్ అయిపోయినా మా. మొత్తం చూడండి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బండలు అయితే పగలగొట్టున్నారు. రోడ్స్ అయితే బాగున్నాయి మా. ఇది ఓక్ రిజర్వాయర్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. వాటర్ అయితే చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి అనమాట. బట్టలు అంతా ఉతుకుతున్నారు కింద అయితే. ఇది ఫామ్ అంట మామ. చూడండి ఎంత పెద్ద అయితే. చెల్లా ఫామ్ అంట. మొత్తం టీడీపీ పార్టీ కానీ ఇక్కడైతే చూడండి ఎంత ఫామ్ కట్టాడో పెద్దది. ఇంకా అక్కడి నుంచి బంగానపల్లికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే ఈ గుడికి అయితే పోండి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ బ్రహ్మంగారు నివసించింది ఇక్కడే మామ. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూడండి విగ్రహం అయితే ఎంత పెద్ద సాయిబాబా విగ్రహం అయితే 3 floors పైన అయితే కూర్చో ఉంటారు అనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అనమాట యాగంటికి అయితే. రోడ్డు మొత్తం చాలా నీట్ గా ఉంది మామ. అటు ఇటు చెట్లు మొత్తం నేచర్ అయితే. కోట చూడండి మామ ఎంత బాగా కట్టినాడు. గద్వాల కోటలు ఎక్కువ ఉంది. ఈ పుట్లో కాలంలో కూడా ఇలాంటి కోట కట్టాలంటే ఒకటి గ్రేట్ మామ. ఇంకా మనం యాగంటికి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం షాపులు అయితే ఉన్నాయి. తిరుమల మాదిరి షాపులు, తినేటి మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారు మేము పోయేటప్పటికైతే. గుడి మొత్తం కొండలోనే మామ అంతా కట్టింది. కార్లు అన్ని అయితే ఫుల్ ఉన్నాయి మామ. ఫుల్ రష్ అయితే ఉన్నారు జనం అయితే. గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. బయట నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు చెట్లు మొత్తం అంతా నేచర్ అయితే సూపర్ గా అయితే ఉంది మామ. ఆ చెట్టు చూడండి మామ ఎంత పెద్దదో. ఎన్ని ఏళ్ళు ఉంటాయో దానికైతే. అన్ని పెద్ద పెద్ద చెట్లు మామ. మొత్తం రాళ్లతో ఈ గుడి మొత్తం కట్టింది. ఇంకా మెటికల్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ధ్వజస్తంభం కూడా ఉంది పెద్దది అనమాట.
అంతా. ఎంట్రన్స్ కూడా చాలా పెద్ద మామ, చూడండి ఒకసారి అయితే. ఇప్పుడైతే బ్రేక్ టైం అనమాట, ఇంకా ఎవరు లేరు ఆడైతే, ఖాళీగా ఉంది కూడా అయితే. మేము ఒక్కటే పోతున్నాం లోపలికి అయితే. ఈ టెంపుల్ చాలా ఫేమస్ మా, యాగంటి బసవయ్య అనే పేరు వచ్చి కూడా వచ్చింది దీనికైతే. ఇంకెవరు లేరు కానీ మేము క్యూలో అయితే పోతాం అనమాట, అది మా పద్ధతి అయితే. ముందర వెళ్లే వాళ్ళు కూడా పక్కనే అనమాట, ఊరు వాళ్ళు మధ్యాహ్నం చూడడానికి అయితే వచ్చారంట దేవుడిని అయితే, పొద్దున్న టైం కుదరలేక 4 రౌండ్ క్యూ అయిపోతాను ఇడికైతే వచ్చాము. గుడి అయితే క్లోజ్ లో ఉంది, ఇప్పుడు క్లోజింగ్ టైం అంట, మళ్ళీ 3కి అయితే ఓపెన్ చేస్తారంట. మేము ఎక్కడ పోయినా కూడా అక్కడైతే క్లోజ్ లోనే ఉన్నాయి గుళ్ళన్నీ అయితే. బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ టెంపుల్ మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి మా, మర్చిపోకుండా.